కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మిత్రులు గంగరాజు గారు, మండల అధ్యక్షులు, సభ నడిపిస్తుంది ఎవరు? సభ అధ్యక్షులు కాదు, మీరు సభ నడిపిస్తున్నారు. ఈనాటి సమావేశంలో పార్టీలో పెద్దలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య అతిథి మిత్రులు విశ్వేశ్వరరావు గారు, మా గురువులు బాబురాజు గారు, మోహన్ రావు గారు, పెద్దలు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు చిన్నగౌడ్ గారు, మండల అధ్యక్షులు రామకుమార్, మిగిలినటువంటి 3 మండల అధ్యక్షులకు కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. రాంబాబు గారు ఎక్కడే ఉన్నారు, వారితో పాటు ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవం 5వ రోజు సందర్భంగా కూడా మీకు శుభాకాంక్షలు అందిస్తాను. ఇప్పుడు మన కార్యక్రమం చాలా మంచి పేరుతోటి బ్యానర్ కూడా పెట్టుకున్నాం. సంవిధాన్ గౌరవ అభియాన్, పెద్దాపురం నియోజకవర్గం. రాజ్యాంగంలో ఉండేటటువంటి అనేక విషయాలని చాలా సీనియర్ మోస్ట్ లీడర్, జనసంఘ్ మొదటి నుంచి పనిచేసినటువంటి బాబురాజు గారు చెప్పారు. అయితే ఒక 2-3 విషయాలు మీతో నేను పంచుకుంటాను, ఎందుకంటే మీరు కూడా చాలా మంది సీనియర్లు అందరూ కూడా అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా నడుపుకుంటున్నా, లేకపోతే ప్రజా సమస్యల మీద అధికారులకు ప్రజెంటేషన్ ఇస్తున్నా, ఇవాళ అనేక రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే మనకు పారిశ్రామికవేత్తలుగా ఏవైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారా వస్తున్నటువంటి ఫలాలు. ఈ ఫలాలు రాజ్యాంగం రచించినటువంటి మొదటి రోజు ఉన్నటువంటి ఫలాలకి ఈ రోజు ఉన్నటువంటి ఫలాలకి వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసం ఏ విధంగా ఉన్నది? రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తూ భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ మన యొక్క మాతృ సంస్థ, తర్వాత జనసంఘ్, ఆర్ఎస్ఎస్ నుంచి మనం పొలిటికల్ విభాగం జనసంఘ్ ప్రారంభించుకున్నాం. అక్కడి నుంచి ఎమర్జెన్సీ వచ్చిన సందర్భంగా తర్వాత జనతా పార్టీగా మార్చుకున్నాం. జనతా పార్టీ నుంచి కూడా మనం ఫైట్ చేసి చివరిగా 80లో భారతీయ జనతా పార్టీగా మనం ఇవాళ అధికారానికి వచ్చినటువంటి ఒక పోరాట పటిమ, సుదీర్ఘమైనటువంటి పోరాటం ద్వారా మనము దేశాన్ని, చట్టాలని గౌరవించేటటువంటి వ్యవస్థగా మనం ముందుకు వచ్చాం. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ప్రముఖ న్యాయవాదిగా భారతదేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల్లో ఉండేటటువంటి అట్టడుగున ఉన్నటువంటి పేదవారి యొక్క అభివృద్ధి ఫలాల కోసం ఆయన త్యాగం చేసి, పర్యటన చేసి అన్ని వర్గాలకు కూడా మంచి జరగాలనే ఆలోచనతో స్వతంత్రం రాక ముందు నుంచే పోరాట పటిమను ప్రారంభించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ఎలా ఉండాలి, ఇతర దేశాల రాజ్యాంగాలు ఎలా ఉన్నాయి? ఇతర దేశాల రాజ్యాంగాలకు ఉన్న అధ్యక్ష పాలన ఉన్నాయి. వాళ్ళు కాల్ చేయాలంటే కాల్ చేస్తారు, చంపేయాలంటే చంపేస్తారు, ముందుకు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తారు. అది అధ్యక్ష పాలన. కానీ మనది ప్రజాస్వామ్య పాలన. ప్రజల యొక్క ఆలోచన మేరకు, అన్ని వర్గాల యొక్క అభివృద్ధి మేరకు ప్రజాస్వామ్య పరంగా జరిగేటటువంటి రాజ్యాంగం కావాలనేటటువంటి నిపుణులందరూ కలిపి ఒక డ్రాఫ్ట్ కమిటీ వేసి అందులో అంబేద్కర్ గారిని చైర్మన్గా చేశారు. చేసినప్పుడు వారి పర్యటనల ద్వారా ఏ వర్గానికి ఏ విధంగా పెట్టాలి, ఏ వర్గానికి ఏ విధంగా అవకాశాలు ఇవ్వాలి, అన్ని వర్గాలు అభివృద్ధి కావాలి అనేటటువంటి ఒక ఏకైక నిర్ణయంతో ఈ రాజ్యాంగాన్ని మన వాళ్ళు డ్రాఫ్ట్ తయారు చేసి ముందుకు తీసుకొచ్చారు. అది పార్లమెంట్లో పెట్టారు, పెద్దలందరూ కూడా అంగీకరించారు. చక్కటి పుస్తకం తయారైంది. దాన్నే మనం మన యొక్క విశ్వాసంతో కూడినటువంటి అనేక గ్రంథాలతో పాటు అది కూడా ఒక రాజ్యాంగ గ్రంథంగా కానీ దాంట్లో మన గవర్నమెంట్ స్వతంత్రం తర్వాత మనకు వచ్చినటువంటి గవర్నమెంట్లో ఆ యొక్క రాజ్యాంగ పుస్తకం తయారైనప్పుడు చాలామంది పెద్దలు చెప్తుంటారు, ఆ రాజ్యాంగ పుస్తకంలో మొదటి పేజీలో సీతారామ కళ్యాణం పట్టాభిషేకం ఫోటో ఉంటుందట.
బాగా గమనించండి. ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినా, ఆ రోజు దానికి సంబంధించినటువంటి మన యొక్క ఐడియాలజీ కలిగినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఇంకా అనేక మంది పెద్దలు స్వతంత్ర పోరాటంలో ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఆ యొక్క గుర్తింపు పొందలేనటువంటి వ్యక్తులు. కానీ గాంధీ గారు, నెహ్రూ గారు ఒక విధమైన ఆలోచనతో ఉంటారు. పటేల్ గారు, ఇంకా చాలా మంది పోరాట యోధులు, ఇప్పుడే మన పెద్దలు గుర్తు చేసినటువంటి స్వతంత్రం కోసం మనకు రామరాజ్యం కావాలని కలలుగన్న గాంధీ గారి కోరిక మేరకు చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో స్వతంత్రం మనం సాధించుకున్నాం. స్వతంత్రం తర్వాత మన యొక్క నైతిక విలువలతో కలిగినటువంటి రాజ్యాంగం అనేటటువంటి యొక్క గ్రంథానికి ఆ మొదటి పేజీలో ఉన్నటువంటి శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం ఆ యొక్క ఫోటో ఉన్న కాపీ తీసేయడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నెహ్రూ, గాంధీ గారితో కూడిన కాంగ్రెస్ పార్టీ. అంటే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందా లేదా? అవమానపరిచినటువంటి విషయం చాలా స్పష్టంగా ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా తూట్లు పొడుస్తూ ఈ రాజ్యాంగాన్ని మనకి అవకాశాలు దక్కకుండా అనేక తూట్లు పొడిచినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మొదటి గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు. అంబేద్కర్ గారు మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆ యొక్క పార్లమెంట్లో కానీ గవర్నమెంట్లో కానీ వారికి ఎటువంటి సహకారం ఇవ్వకుండా అడుగు అడుగున అవమానపరుస్తున్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. చివరిగా వారు